నుంచి సింగపూర్కి దగ్గరికి వెళ్ళాం. మనం సింగపూర్ దాటాం, జపాన్కి కొద్దిగా యువతలకు వచ్చాం. అంటే 10 లక్షల కోట్లు తినేసినట్టు కదా ఇప్పుడు. అంతే కదా బేసిక్ గా బోడిగుండుకి మోకాలికి ముడి పెట్టుకోవడం. రెండోది ఏంటంటే పాపం ఎక్కువగా ఆటోలు తోలుకునేవాళ్ళు, కార్లు నడుపుకునేవాళ్ళు, కష్టపడేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఉంటారు జనసేన. వాళ్ళకి పెద్దగా ఈ డెప్త్ అవగాహన ఉండదు. అలా డెప్త్ అవగాహన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి నవ్వుకుంటారు. కానీ నిజమైనటువంటి ఈ కింద వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు ఓ మాట మా నాయకుడు చెప్పాడని నిజమేనేమో తినేస్తున్నాడంట నా కొడుకు అని మాట్లాడుకోవడానికి కావలసిన మ్యాటర్ ఇస్తున్నాడు ఈయన. మేత అంత మించి ఏం లేదు. నిజంగా 3500 కోట్లు కనుక గోల్మాల్ అయితే ఇన్ని రోజులు ఊరుకుంటారు వీళ్ళు నిజంగా వైసీపీ కానీ. అసలు నాదెళ్ల మనోహర్ గురించి అంత ఎక్కువ ఆలోచించడం, అంత పెద్ద చర్చించడం. ఎందుకంటే ఈ మధ్యన ఆయన చెప్తున్న ప్రెస్ మీట్లన్నీ కూడా మేబీ చంద్రబాబు గారి గైడ్ లైన్స్ లో ఇప్పుడు చంద్రబాబు గారి మాట చెప్తే నమ్మట్లేదు, లోకేష్ మాట చెప్తే నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పించేది అందుకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మాటలు చెప్పమంటే ఆయన మొత్తం లెక్క అడుగుతాడు. పింఛన్ విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారా? రేపు పొద్దున వేళ పథకాల్లో పింఛన్ అనేది లేకుండా చేసే ఆలోచన ఆ 1500 ఉండదు. కానీ వీళ్ళు అంతకు మించి పింఛన్ రేపు ఏం పెంచుతారో చెప్పట్లేదు ఈ రోజు వరకు. క్రిందసారి